తెలుగుదేశం పార్టీ భవిష్యత్తుకి 2024 కీలకం కాబోతుంది. 2019లో ఘోర పరాజయం పాలైన తర్వాత 5 ఏళ్లుగా చాలా సమస్యలను ఎదుర్కొంది టీడీపీ. అన్నిటినీ తట్టుకొని నిలబడి ఇప్పుడు 2024 అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని చూస్తోంది. తెలుగుదేశం పార్టీకి గడిచిన 5 ఇయర్స్లో ముందు 4 ఏళ్లు ఒక ఎత్తు అయితే ఆఖరి ఏడాది మరో ఎత్తు. 2023 ఏడాదిని టీడీపీ ఎప్పటికీ మర్చిపోలేని సంవత్సరంగా మారిపోయింది. గతేడాది చంద్రబాబు కేసుల్లో ఇరుక్కున్నారు. జైలుకి కూడా వెళ్లి వచ్చారు. వైఎస్ఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత తెలుగుదేశం పార్టీలను పేరున్న లీడర్లంతా కేసులతో సతమతమైన వాళ్లే. అందుకే గతం గతాహ అన్నట్టు ఈ ఏడాదైనా మంచి జరగాలని తెలుగుదేశం పార్టీ అగ్రనాయకత్వంతో పాటు కేడర్ కోరుకుంటుంది. తెలుగుదేశం పార్టీకి ఎన్నికలు ఖచ్చితంగా జీవన్మరణ సమస్యగా మారిపోయాయి. 6-100 గెలవాల్సిన పరిస్థితి ఏర్పడింది. అందుకే అంది వచ్చిన ఏ అవకాశాన్ని కూడా జారవిడ్చుకోకుండా జాగ్రత్త పడుతోంది పార్టీ. ఇప్పటికే జనసేనతో పొత్తు కుదుర్చుకుంది. ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని భారీ వ్యూహాన్ని రచిస్తోంది. ఇప్పటి వరకు సోషల్ మీడియా, ఇతర మాధ్యమాల ద్వారా జనసేనతో పొత్తుపై పాజిటివ్ వాతావరణం తీసుకొచ్చిన తెలుగుదేశం పార్టీ దాన్ని మరింత ముందుకు తీసుకెళ్లాలి. ముఖ్యంగా సీట్ల వ్యవహారంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనే చర్చ అందరిలో ఉంది. ఒకవేళ బీజేపీ కూడా కలిసి వస్తే పరిస్థితి ఏంటనే డిస్కషన్ కూడా జరుగుతోంది. సీట్ల విషయంలో జనసేన కేడర్ కు భారీగా డిమాండ్లు ఉన్నాయి. వాటిని రెండు పార్టీల అధినాయకత్వాలు ఎలా స్వీకరిస్తాయి అనేది కూడా ఆసక్తికరంగా మారింది. ఓటు ట్రాన్స్ఫర్ అనేది కూడా ఇక్కడ మరో ముఖ్యమైన అంశం. సీట్ల విషయంలో ఎలాంటి లుకులుకులు లేకుండా ప్రక్రియ సాగిపోతే ఓటు ట్రాన్స్ఫర్ ఈజీగానే జరుగుతుంది. అయితే కొందరు వైసీపీ లీడర్లు, మరికొందరు ఇతర పార్టీలో ఉన్న నాయకులు జనసేన వైపు చూస్తున్నారు. ఇలాంటి సందర్భంలో వారికి టికెట్లు ఇవ్వాల్సి వస్తే టీడీపీ ఏం చెప్తుందో అన్న చర్చ నడుస్తోంది. ఈ మధ్య జనసేనలో జాయిన్ అయిన వంశీకృష్ణ తనకు ఖచ్చితంగా టికెట్ వస్తుందనే ఆశతో ఉన్నారు. ఇలాంటి వాళ్ళు జనసేనలో చాలా మంది జాయిన్ అవుతున్నారు. వారిని ఎలా సర్దుబాటు చేస్తారనేది పెద్ద క్వశ్చన్ మార్క్. ఇది జనసేన సొంత వ్యవహారం అయినప్పటికీ అది టీడీపీపై ఎఫెక్ట్ పడుతుంది. అందుకే ఇది పొత్తుపై ప్రభావం చూపే ఛాన్స్ లేకపోలేదు. అటు టీడీపీలో కూడా 175 నియోజకవర్గాల్లో ఆశావాహులు ఉన్నారు. జనసేనకు ఇచ్చిన టికెట్లలో టీడీపీ వాళ్లను ఎలా శాంతిపరిచి ఓటు షేర్ అయ్యేలా చేస్తారనేది కూడా $1 మిలియన్ ప్రశ్న. ఇలా ఉభయ కుశలోపరి అన్నట్లు అటు కేడర్ను, ఇటు లీడర్లను ఒప్పించి పొత్తులపై ముందుకు వెళ్లాల్సి ఉంటుంది. సంక్షేమం పేరుతో అనేక పథకాలు తీసుకొచ్చిన జగన్ అవే తనకు ఓట్ల వర్షం కురిపిస్తాయని నమ్ముతున్నారు. అయితే ఆ ఓటు బ్యాంకును తన వైపుకు తిప్పుకునేలా టీడీపీ అధినేత చంద్రబాబు ఏం చేయబోతున్నారన్నది ఇప్పుడు వినిపిస్తున్న ప్రశ్న. ఇప్పటికే 5 గ్యారంటీల పేరుతో మహిళలకు ఉచిత ప్రయాణం, నెలకు $2,500 నిధులు ఇవ్వాలని, 4 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తామని చెబుతున్నారు. మరి ఎన్నిక మేనిఫెస్టో ఎలా ఉంటుందనే చర్చ అప్పుడే స్టార్ట్ అయిపోయింది. వీటికి తోడు లోకేష్ పాదయాత్ర టైంలో ఇచ్చిన హామీలు, స్థానికంగా నియోజకవర్గాల్లో ఉన్న సమస్యలతో మేనిఫెస్టో సిద్ధం చేయాలి. ఎన్నికల తర్వాత మేనిఫెస్టో పట్టించుకోరన్న అపవాదన దాటుకొని ప్రజల్లో నమ్మకం కలిగించేలా ఒక మంచి వ్యూహంతో వెళ్లాల్సి ఉంటుంది. చంద్రబాబును ఎప్పుడూ లేనంతగా కేసులు వెంటాడుతున్నాయి. గత ఏడాది జైలుకు కూడా వెళ్లాల్సి వచ్చింది. సుమారు 2 నెలల తర్వాత బెయిల్ వచ్చింది. మిగతా కేసుల్లో ఆయన మెడపై కత్తి వేలాడుతుంది. వచ్చే ఎన్నికల్లో రిజల్ట్స్ ఆధారంగా వీటి కదలిక ఉంటుంది. అందుకే ప్రజలను మెప్పించి అధికారం కైవసం చేసుకోవడం టీడీపీ ముందున్న లక్ష్యం. ఇక ఈ వారం నుంచి ప్రజల్లోకి వెళ్తున్న చంద్రబాబు వాటిని విజయవంతం చేసుకోవడం కూడా చంద్రబాబు ముందున్న టాస్క్. 5 నుంచి ప్రతి పార్లమెంట్ నియోజకవర్గంలో సమావేశాలు పెట్టనున్నారు. అదే టైంలో లోకేష్ కూడా జిల్లా పర్యటనకు వెళ్తున్నారు. పాదయాత్రలో కవర్ చేయని నియోజకవర్గాలను టచ్ చేయబోతున్నారు. ఇటు చంద్రబాబు టూర్, మరోవైపు లోకేష్ పర్యటన, రెండింటిని మేనేజ్ చేసుకుని ప్రజలను మెప్పించడానికి టీడీపీ సర్వశక్తులు పెట్టేస్తోంది. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో షర్మిల ఎంట్రీ ఇస్తున్నారనే ప్రచారం వైఎస్ఆర్సీపీలో ఎంత టెన్షన్ పెడుతుందో తెలుగుదేశం పార్టీకి అంతే తలనొప్పిగా మారిపోతుంది. ఒకవేళ షర్మిల కాంగ్రెస్ లోకి వెళ్తే మాత్రం ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలేందుకు ఛాన్స్ ఉంటుంది. దీన్ని కట్టడి చేయడానికి ప్రతివ్యూహం ఎలా రచిస్తారనేది ఆసక్తికరంగా మారుతుంది. ఏపీలో ఇప్పుడు తెలుగుదేశం పార్టీ జనసేనతో పొత్తులో ఉంది. జనసేన బీజేపీతో పొత్తులో ఉంది. ఈ 3 పార్టీలు కలిసి ఎన్నికలకు వెళ్తాయని ఎప్పటినుంచో ప్రచారం సాగుతుంది. దీనిపై ఢిల్లీ స్థాయిలో చర్చలు జరుగుతున్నాయని పుకార్లు వినిపిస్తున్నాయి. ఈ సందర్భంగా బీజేపీ విషయంలో తెలుగుదేశం ఎలాంటి స్టెప్ తీసుకునుందో అనేది చర్చనీయాంశంగా మారుతుంది. ఇది కూడా టీడీపీకి ఛాలెంజే. Please subscribe Pragna Media. Please like, share, subscribe to Pragna Media. Pragna Media, please do like, share and subscribe. Please subscribe to Pragna Media. Please like, share and comment if you like the video. Pragna Media.